బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నస్పూర్లో బీఆర్ఎస్ లీడర్ డీకొండ అన్నయ్యకు చెందిన భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అనుమతి ఒక చోట, నిర్మాణం మరొక చోట చేపట్టారంటూ మున్సిపల్ అధికారులు ఈరోజు హైడ్రా తరహాలో భవనాన్ని మాత్రం కూల్చివేశారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలకు హైడ్రాను విస్తరింపజేయాలని సామాన్యులతో పాటు అధికార ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో మాదిరిగానే మంచిర్యాలకు హైడ్రా చేరింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 42లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ను పోలీసుల సాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇంటి యజమాని డీకొండ అన్నయ్యను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సతీష్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి సర్వే నెంబర్ 40 అనుమతులు తీసుకొని సర్వే నెంబర్ 42లో నిర్మాణం చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించుకోలేదని నిర్మాణాన్ని కొనసాగించారని తెలిపారు. 15 రోజుల క్రితం సైతం నోటీసులు జారీ చేశామని తెలిపారు. పోలీసు అధికారుల సాయంతో 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేశామని తెలిపారు.
దాని మీద పిల్లలు డీకొండ అన్నయ్య గారు సర్వే నంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నాం. నోటీసులు ఇచ్చినాం. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 days బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ 42 సర్వే నంబర్లో ఉంది. 42 సర్వే నంబర్లో అక్రమంగా కట్టిన ఎలాంటి ఇంకేమైనా గుర్తించినా సార్ ఇలాంటి కట్టడానికి ఎన్ని ఉన్నాయని ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నాం. సార్ ఇలా మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు, కాకపోతే 40 సర్వే నంబర్లో పర్మిషన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళకు 42లో కట్టద్దు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క దాని మీద చర్యలు తీసుకుంటాం. మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 40 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. ఆయన 42లో కట్టాడు. ఇటు విషయం ఆయన కూడా మేము నోటీసుల ద్వారా ఆల్రెడీ గతంలోనే తెలియజేసాం. అయినా కానీ ఆయన ఆగకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూలగొట్టడం జరిగింది. 42లో ఉంది ఇది ఇప్పుడు, కానీ 40 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకు. ఆ విధంగా మీరు ఇదివరకు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది.